వ్యక్తిగతంగా పోయి ఏం చేస్తారు మీరు నాకు అర్థం కాదు. ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో? నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మీ తమ్ముళ్ళు మీ చెల్లెలు అంటే మీ మంత్రులు మీ చెల్లెలు, మీ తమ్ముళ్లకు చెల్లెలకే మంత్రి పదవులు ఇచ్చిన బట్టి అందుకే అంటాను, మీ అన్నలు కూడా ఉన్నారనుకో, నువ్వు కేసీఆర్ను వ్యక్తిగతంగా ఫస్ట్ పక్కన పెట్టు, కక్ష సాధింపు ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా నడపాలి, ప్రజలకు నేను ఎట్లా మేలు చేయాలి, 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, దానికి నిధుల సమీకరణ ఎట్లా కావాలి, ఈ రైతులను ఎట్లా బాగు చేయాలి, నిరుద్యోగులను ఎట్లా చేయాలి, జర్నలిజాన్ని ఎట్లా రక్షించాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకో. పారిశ్రామిక రంగాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, దీని మీద ఫోకస్ పెట్టు. అనవసరమైన విషయాలకు మీరు అనవసరం కేసీఆర్ను వ్యక్తిగతంగా ప్రభుత్వం మీద సమీక్ష నా లొట్టపీసి ఏం దొరకదు. 2014 ముందు కేసీఆర్ చేయలే, 2009లో చేయలే, 2004లో చేయలే, 1998, 96లో కూడా చేయలే, 1992లో చేయలే, 1982లో చేయలే. నేను చెప్తున్నా, ఇయర్లతో సహా చెప్తున్నా. ఎన్ని విచారణ ఏది బయటకు వచ్చింది? అనవసరంగా టైం వృధా చేయకు. నీకు ఇచ్చిన అధికారం మళ్ళీ వస్తుంది అనుకోవడం నీ యొక్క దుర్మార్గమైన ఆలోచన. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా పరిపాలన చేసుకో రేవంత్ అన్న, లేకపోతే ఇక నీ ప్రభుత్వం ఉండదు. మరి నీ ఇష్టం. ఇక నువ్వు కేసీఆరే కావాలి, కేసీఆర్ మీదనే గురి పెడతా, కేసీఆర్ని ఏదో చేస్తా అంటే అది కానిముచ్చట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీకు నువ్వు మంచిగా చేసుకో. అనవసరంగా ఏంది వ్యక్తిగతంగా ఉన్న పదవితోని ఉన్న అధికారాన్ని ఎట్లా వినియోగించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, ఇది మైండ్లో పెట్టుకో. అంతకు మించి నువ్వేం పెట్టుకోకు దయచేసి.